ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి కోల్పోయి సుమారు 2 నెలలు కావస్తున్నా ఆయన వ్యవహార శైలిలో మార్పు కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని శ్వేతపత్రం ద్వారా చంద్రబాబు వాస్తవాలు వెల్లడిస్తూ ఉంటే జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్ళి ఆయనకు కౌంటర్ ఇవ్వాల్సింది పోయి ఇంట్లో కూర్చుని మీడియా సమావేశం పెట్టి తాను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయారు. జగన్ తీరు చూస్తుంటే ఆయన తీరు మారలేదని, ఇక జగన్ మారడన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. శుక్రవారం ఇటు బాబు అటు జగన్ వాద ప్రతివాదనల గురించి ఈ స్టోరీలో చూద్దాం. అధికారం కోల్పోయి సుమారు 2 నెలలు కావస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్కి కించిత్ మార్పు కనిపించడం లేదు. ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అనే భ్రమలో విహరిస్తున్నట్టున్నారు. జగన్ తాను చెప్పాలనుకునేది మాత్రమే చెబుతారు. ప్రజలేమనుకుంటున్నారు, ప్రజలు తనను ఎందుకు ఓడించారు అని ఆత్మవిమర్శ చేసుకోరు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే వ్యవహరించారో ప్రస్తుతం అలాగే వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని చంద్రబాబు శ్వేతపత్రం ద్వారా వాస్తవాలు బయటపెడుతుంటే జగన్ మాత్రం ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. అయితే చంద్రబాబు ముందుగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు అని అనుకుంటే జగన్ నేరుగా అసెంబ్లీకి హాజరై బాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని ఖండిస్తే జగన్ ప్రసంగానికి కొంత విలువ ఉండేది. కానీ ఇంట్లో కూర్చుని కాకి లెక్కలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు 6 అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేస్తూ పోయారు. దానికి వైసీపీ పార్టీకి చెందిన నాయకులు ఎలాంటి కౌంటర్ ఇవ్వలేకపోయారు. అదే ఆర్థిక విధ్వంసంపై చంద్రబాబు శ్వేతపత్రం అనగానే జగన్ హడావుడిగా మీడియా ముందుకు రావడంతో జగన్ పాలనలో ఆర్థికపరమైన విధ్వంసం జరిగిందని ప్రజలు నమ్మే స్థాయికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలానే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా శ్వేతపత్రాలు విడుదల చేసింది. దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ కూడా తమ ఘనకీర్తిని చాటుకునే విధంగా కౌంటర్గా మరో శ్వేతపత్రం విడుదల చేసింది. అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాకున్నా ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని వాదిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరై బడ్జెట్పై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ సభకు రాకున్నా బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటున్నారు. కేసీఆర్పై ఈగ వాలకుండా జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణ శాసనసభలో ఒక్కోసారి అధికార పక్షానికి బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇక వైసీపీ విషయానికొస్తే జగన్ రెడ్డికి అసలు రాజకీయ వ్యూహాలు తెలుసా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. తాను సభకు హాజరు కాకుండా తన సభ్యులను కూడా అసెంబ్లీకి దూరంగా ఉంచుతున్నాడు. ఇలా 60 రోజుల పాటు సభకు డుమ్మా కొడితే సభ్యత్వం కూడా పోతుందని జగన్కు తెలుసో లేదో అన్న టాక్ వినిపిస్తోంది. ఎవరో రాసిన స్క్రిప్టును చదివేసి మమా అనిపిస్తుంటారు జగన్ అన్న గుసగుసలు వినిపిస్తుంటాయి. ముఖ్యమంత్రి పదవి పోయినా జగన్లో ఇంకా మార్పు రాలేదని దీన్ని బట్టి చూస్తేనే తెలిసిపోతోంది. ఇక జగన్ మీడియా సమావేశం పెట్టి వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ కూటమి నేతలు ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ గవర్నర్ ప్రసంగంలో ఆ సంఖ్యను 10 లక్షల కోట్లకు తగ్గించారని గుర్తు చేశారు. ఇక ఇదే మీడియా సమావేశంలో జగన్ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 52 రోజులు గడిచాయి, పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేక వాయిదా వేస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను బాబు నెరవేర్చలేడని దీన్ని చూస్తే తెలిసిపోతుందన్నారు. వాస్తవానికి చూస్తే ఈ ఏడాది జూన్ నాటికి ప్రభుత్వం అప్పులు 5,17,708 కోట్లని చెప్పారు. అదే బాబు 2019లో ప్రభుత్వం నుంచి దిగిపోయినప్పుడు అప్పులు 2,71,798 కోట్లని వివరించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పులు 1,18,051 కోట్లని జగన్ తెలిపారు. బాబు అధికారం నుంచి దిగిపోయినప్పుడు అప్పులు 4,08,347 కోట్లు అంటే 21.63% అప్పులు పెరిగితే తాను అధికారంలో నుంచి దిగిపోయినప్పుడు
అప్పులు 7,48,000 కోట్లు, 12.90% మాత్రమే పెరిగాయని ఏవో లెక్కలు వేసి చూపించారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేకపోతున్నారన్న జగన్ చేసిన విమర్శను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తిప్పికొట్టారు. ఈ పరిస్థితి తెచ్చింది మీరే కదా అని ఎదురుదాడి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో సభకు వస్తే మీకు వివరిస్తాం. అసెంబ్లీకి వచ్చి మీ వాదన వినిపించండి. ప్రెస్ మీట్లు పెడితే ఏం లాభమని చురకలంటించారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానని మారాన్ చేయడం పట్ల కూడా ఆయన అబాసు పాలవుతున్నారు. తాను కాకుండా తన పార్టీ సభ్యులను కూడా సభకు హాజరు కాకుండా చేయడం ఏం వ్యూహమో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే జగన్ ఇక మారే పరిస్థితి కనిపించడం లేదనే నిర్ణయానికి ఇప్పటికే చాలా మంది వచ్చేశారు. బాబు ఇలానే రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తూ వైసీపీ కుంభకోణాలు బయటపెడుతుంటే భవిష్యత్తులో వైసీపీ ఉనికే ప్రమాదమన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఇది జగన్కు వేకప్ కాల్. జాగ్రత్త పడితే మంచిది, లేదంటే పుట్టి మునిగే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.